హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మ్యాంగో మట్కా కుల్ఫీ అండ్ అలాగే బాదం మట్కా కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు కూడా ఇలా హోమ్మేడ్ మట్కా కుల్ఫీస్ని చక్కగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఈ కుల్ఫీ కోసం ముందుగా 1 లీటర్ పాలను తీసుకుని హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగించుకొని అందులో కొద్దిగా చక్కెరను యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర అంతా బాగా కరిగే వరకు మరొక 5 నిమిషాలు పాలను బాగా కాంచుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో కుల్ఫీ కోసం ఒక చిన్న కప్పు మ్యాంగో పీసెస్ని తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత బాదం జీడిపప్పులు కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాదం పిస్తా జీడిపప్పులను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ బాదం జీడిపప్పు పొడి, అలాగే ఈ స్మాష్ చేసి పెట్టుకున్న మ్యాంగోని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సమ్మర్లో మనం చల్లగా ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ తింటూ ఉంటాం కదా, వాటిని బయట కొనకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని నా దగ్గర ఉన్న ఈ మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చివరగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు 5 to 6 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి. చక్కగా హోమ్మేడ్ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ బాదం కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని మిగిలిన పాలను యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం జీడిపప్పు బాదం పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఇష్టం లేకపోతే మెత్తగా పౌడర్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బాదం జీడిపప్పు పొడిని వేసి ఇలా మరొక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. అంతే అండి, బాదం కుల్ఫీ కూడా రెడీ అయిపోయింది. వీటిని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చివరగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. వీటిని కూడా 5 to 6 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ కుల్ఫీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 6 అవర్స్ తర్వాత కుల్ఫీ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, చక్కగా కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇదే క్వాంటిటీ మట్కా కుల్ఫీస్ని మనం బయట షాప్స్లో కొనాలంటే 350 నుంచి 400 రూపీస్ వరకు అవుతుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.